ఫస్ట్ మీకు ఏంటంటే వన్స్ వెహికల్ని స్టార్ట్ చేసి చూపిస్తాను. సో దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి మీకైతే క్లియర్ చూపిస్తాను. వన్స్ ఏంటంటే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాను. ఒకసారి దగ్గర రండి, కొన్ని వన్స్ మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో గాయస్ ఇదనమాట ఎగ్జాస్ట్ సౌండ్. సో ఎట్లా మీకు కూడా ప్రాబ్లం లేదు, ఓకేనా. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఫిజికల్గా వచ్చి బండిని చెక్ చేసుకోండి. మీకు నచ్చింది అనుకోండి, ప్రైస్ కూడా నచ్చింది అనుకోండి, తీసుకెళ్ళండి, ఓకేనా. గాయస్ మీరు ఇక్కడ ఏదైతే ఈ వెహికల్ చూస్తున్నారో, సో ఇది వచ్చేసి పల్సర్ 220F అండి ఇది వెహికల్. సో మీరు మోడల్ వచ్చేసి 2021 మోడల్ అనమాట ఇది. అండ్ ప్రైస్ వచ్చేసి 70,000 అయితే చెప్తున్నాడు. ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, మీరు మాట్లాడితే ఖచ్చితంగా తగ్గిస్తారనమాట. పల్సర్ 220F. అండ్ మీకు ఇది వచ్చేసి ప్యూర్ BS6 అండి. చూసారా ఇంజన్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా, బట్ ఇది ఆయిల్ అయితే బయటికి రాలేదు మనకి. సో ఇక్కడ ఏంటంటే చిన్నగా ఇక్కడ నుంచి వస్తుంది ఆయిల్, బట్ ఇంజన్లో నుంచి అయితే ఆయిల్ రావట్లేదు ఇది, ఓకేనా. సో చూస్తున్నారు కదా, అందరికీ తెలిసిన విషయమే 220F అనేది మోడల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వ్యూ చూసుకోండి, ఎక్కడ కూడా మీకు డ్యామేజెస్ అయితే ఏం లేవు, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజెస్ లేవు. ఫ్రంట్ వచ్చేసి మనకు డిస్క్ చూసుకోండి ఇది. సో ఫ్రంట్ వచ్చేసి డిస్క్ అనమాట. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 50% పైన ఉందండి టైర్. సో మీకు ఈజీగా 50% దాకా టైర్ అయితే ఉందన్నమాట, మీరు ఈజీగా రైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోండి మీరు. సో టెలిస్కోపిక్ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ సస్పెన్షన్లో ఇక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అట్లాంటివి అయితే ఏం లేవు. సో ఎవ్రీథింగ్ మనకు క్లీన్గా నీట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంజన్ కూడా చూసుకోండి. సో ఇంజన్ వచ్చేసి కూడా ఎంత క్లియర్గా ఉందో మనకు, ఎక్కడ కూడా ఒక చిన్న ఆయిల్ లీకేజెస్ అట్లాంటిది అయితే ఏం లేదు. సో మన దగ్గర బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే వెహికల్ తీసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా ఇష్యూస్ వస్తాయి వెహికల్ పరంగా, సో ఇక్కడైతే మీకు చేస్తారు. సో బయట తీసుకున్న దానికి ఇక్కడికి ఏం చేయడంటే ప్రాబ్లం వస్తే రెస్పాండ్ అవుతారనమాట, ఓకేనా. సో వీళ్ళు అమ్మేటువంటి బండ్లు కూడా అదే రేంజ్లో ఉంటాయి. సో మ్యాక్సిమం రిపేర్స్ అయితే రావు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఒకసారి మీటర్ బోర్డ్ సైడ్ అయితే ఒకసారి లుక్ చేద్దాము. సో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసిందని చెప్పేసి. సో వన్స్ నేను కీస్ అయితే ఆన్ చేస్తున్నా. సో ఇదనమాట మనకు డాష్ బోర్డు. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసింది, ఆల్మోస్ట్ 33,286. సో ఆల్మోస్ట్ మనకి 33,200 కిలోమీటర్ అయితే వెహికల్ అయితే ట్రావెల్ చేసింది అనమాట. సో ఇది వచ్చేసి మనకు BS6 వేరియంట్ అండి, BS4 వేరియంట్ అయితే కాదు. సో BS6 వేరియంట్. అండ్ ప్రైస్ చెప్పాను కదా 70,000 రూపీస్. సో మీకు ఫైనల్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది. సో వన్స్ వచ్చి మాట్లాడండి. నేను ఎందుకు వీడియోస్లో ఫైనల్ ప్రైస్ మెన్షన్ చేయలేదంటే కొన్నిసార్లు ప్రైజెస్ అనేవి కింద మీద ఉంటాయన్నమాట, ఓకేనా. సో మార్కెట్లో డిమాండ్ని బట్టి ప్రైజెస్ అనేవి సో వెనక ముందు ఉంటాయి. సో మీకైతే చాలా డీసెంట్ ప్రైస్కే వస్తుంది. సో ఇదే మనకు ఫస్ట్ వీడియో కాదు అక్కడ. సో చాలా వీడియోస్ చేసాం మా షాప్లోన, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ కూడా రీమార్క్ రాలేదు. వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా ఎక్కడ కూడా మనకు రీమార్క్ రాలేదు. అందుకోసమే కంటిన్యూగా తీస్తూనే ఉంటామన్నమాట, ఓకే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, నో ప్రాబ్లం కామెంట్ సెక్షన్లో. అండ్ బ్యాక్ టైర్ అంటారా, సో మీకు బ్యాక్ టైర్ ఆల్మోస్ట్ 70% ఉందండి. ఇక మీకు బటన్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నది చూడండి. సో ఇంకా మనకు కొత్త టైర్ మాదిరిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి సీల్ టైర్ అండి. సో ఇదైతే టైర్ అయితే చేంజ్ చేయలేదు, సీల్ టైర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చైన్ అనమాట ఇక్కడ సైడ్. అండ్ ఇది వచ్చేసి మనకు డిస్క్. సో డ్యూయల్ డిస్క్ అనమాట ఇది. వన్స్ ఏంటంటే మనకి ఇక్కడ సైలెన్సర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎగ్జాస్ట్ సౌండ్ ఇంకా డిఫరెంట్గా కావాలనుకుంటే మీకు ఇక్కడ సో సైలెన్సర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ ఇది చేంజ్ చేసుకున్న తర్వాత దీని సౌండ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి, ఓకేనా. సో ఇండికేటర్స్ అండ్ ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అనేది అలాంటిది అయితే లేదు. సో నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. సో యాక్సిడెంట్ అట్లాంటిది ఏం ఇబ్బంది అయితే లేదు. సో ఇది ఓవరాల్గా బైక్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే సో అడ్రస్ చెప్తున్నా, వన్స్ ఇక్కడ ఏంటంటే విజిట్ అవ్వండి, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని అనమాట. ఆదోనిలో వచ్చేసి నియర్ గుజరాతీ స్కూల్ అనమాట. నేను ఎగ్జాక్ట్ మీకు గూగుల్ మ్యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వన్స్ చెక్ చేయండి. చాలామంది అంటూ ఉన్నారు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి. చాలామంది కాల్స్ చేస్తున్నారండి, బట్ బైక్ కోసం కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. సో వన్స్ ఏంటంటే అక్కడ మేనేజర్ వాళ్ళు బిజీగా ఉంటారు, ప్రతి కాల్కి రెస్పాండ్ అవ్వరు అనమాట. మీరు వన్స్ ఏంటంటే ఫిజికల్గా వస్తేనే మీరు మాట్లాడొచ్చు ఇక్కడ నేరుగా, ఓకేనా. సో వాళ్ళు మనం డైరెక్ట్గా మాట్లాడితేనే కొన్నిసార్లు రెస్పాండ్ కారు, ఎందుకంటే అంత బిజీగా ఉంటుంది అక్కడ షెడ్ అనేది. అందుకోసమే కాల్స్ అనేవి ఇంపాసిబుల్. దగ్గరలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా రండి, ఓకేనా. మీకు కావాలనుకుంటే దగ్గరలో ఉన్న డెఫినెట్గా రండి అనమాట, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి,
ఓకేనా గైస్, ఇది ఈరోజు ఇవాల్టి వీడియోలో పల్సర్ 220F. ఓకేనా, సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకైతే కలుస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.